సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ రమణాశ్రమ లేఖలు 236వ లేఖ. వటవృక్షం 10/4/1949. రమణలీల మూడో ముద్రణలో కొన్ని విషయాలు తగ్గించి కొన్ని చేర్చి అచ్చువేయడం వల్ల ఆ పుస్తకం రాగానే భగవాన్ చూస్తూ విషయ నిర్ణయంలో అక్కడక్కడ పొరపాట్లు ఉన్నవని సెలవిచ్చారు. నేను ఆ విషయం కృష్ణ భిక్షువుతో చెప్పి భగవాన్ సన్నిధిలో చదివి సరిచేసుకోవయ్యా, పునర్ముద్రంలో సవరించవచ్చును అన్నాను. ఆయన కుంభాభిషేకానికి వచ్చి మొన్నటి వరకు ఇక్కడే ఉండి వెళ్ళారు. ఈ అవకాశంలోనే రమణలీల శ్రీవారి సన్నిధిలో చదివి సవరణ చేసుకుంటానని గత నెల 29వ తేదీ ఆఫీసులో పర్మిషన్ తెచ్చుకుని 31వ తేదీ మధ్యాహ్నం 2:30 నుండి చదవడం ఆరంభించాడు. కొన్ని సవరణలు మధ్య మధ్య చేర్చవలసినవి ఎన్నో కథలు భగవాన్ చెబుతూ ఉండడం వల్ల 2వ తేదీ సాయంత్రానికి సగమే ముగిసింది. 3వ తేదీ భగవాన్ చేతికి వచ్చిన పుండుకు ఆపరేషన్ జరగడం వల్ల ఆనాడు చదవడం ఆపారు. మరుదినం డాక్టర్లు ఆఫీస్ వారు చదవవచ్చునని అన్నారని చదవడానికి ఆరంభించిన 2 రోజుల్లో చదివి ముగించి వెళ్ళిపోయాడా కృష్ణ భిక్షువు. ఆయన వెళ్ళిన శ్రీవారి సన్నిధిలో ఇంకా ఆ ప్రసంగం వస్తూనే ఉంది. నిన్న మధ్యాహ్నం ఒక భక్తుడు శ్రీవారిని ఉద్దేశించి, తెలుగు చరిత్రలో విషయాలు చాలా ఉన్నట్లున్నవే, అరవంలోనూ ఇంగ్లీష్లోనూ అవన్నీ లేవు భగవాన్ అన్నాడు. అవును, వీరు అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండడం వల్ల చాలా విషయాలు సేకరించి చేర్చారు కృష్ణ భిక్షు. ఇంగ్లీషు రాసిన నరసింహయ్య, అరవం రాసిన శుద్ధానంద భారతి మళ్ళీ రానేలేదు అన్నారు భగవాన్. జుంటీగల విషయము, మర్రి ఆకు విషయము ఈ రమణలీలలో విడివిడిగా రాయబడి ఉన్నవి. ఆ మర్రి ఆకు చూచే పైకి ఎక్కానని, అప్పుడే జుంటీగలు కుట్టినవని ఎప్పుడో భగవాన్ సెలవిచ్చినట్లే గుర్తు అన్నాను. అవునవును, ఒక ఉదయం నేను తలవని తలంపగా విరూపాక్ష గుహ నుండి ఇటు పక్కనే కొండ దిగి ప్రదక్షిణ మార్గంగా పోతూ పంచముఖ దర్శనానికి పచ్చయ్యమ్మ కోవెలకు మధ్యనున్న మార్గాల్లో కొండ ఎక్కి అడ్డదోవన నడుద్దామని అలా అలా ఎక్కుతూ పోయాను. దారి లేదు, డొంక లేదు, ఒకటే అడవి. ఎక్కగా ఎక్కడి నుంచో ఒక పెద్ద మర్రి ఆకు ఒకటి కొట్టుకుని వచ్చింది. ఆ ఆకు ఒక్కటి పెద్ద విస్తరంత ఉన్నది. అది చూడగానే అరుణాచల పురాణంలో అరుణగిరి యోగి నివసించే వటవృక్షాన్ని గురించి చెప్పిన శ్లోకం జ్ఞప్తికి వచ్చింది అన్నారు భగవాన్. ఆ శ్లోకం ఏదో అన్నారు ఒకరు. అదే, అత్యుత్తరేస్మిన్ శిఖరే దృశ్యతే వటభూరువః సిద్ధవేష సదైవస్తే యస్య మూలే మహేశ్వరః యస్య ఛాయాతి మహతి సర్వదా మండలాకృతిః లక్ష్యతే విస్మయోపేతైః సర్వదా దేవమానవై. దేని నీడ బహుతర వ్యాప్తితో సదా మండలాకారంగా విరాజిల్లుతూ దేవ మానవుల చేత ఆశ్చర్యకరంగా చూడబడుతూ ఉన్నదో ఆ వటవృక్షం ఈ అరుణగిరి శిఖరము ఉత్తర శిఖరమున కనిపిస్తూ ఉన్నది. ఆ వృక్షం కింద సిద్ధవేషము ధరించిన మహేశ్వరుడు అరుణగిరి యోగి సదా నివసిస్తూ ఉంటాడు అని తాత్పర్యం. సరే, ఈ శ్లోకానికి చెప్తే రాగానే ఈ ఆకు ఆ వటవృక్షానిదే కాబోలును. ఇది వచ్చిన జాడను అనుసరించిపోయి ఆ వృక్షం చూద్దామని తోచి ఎక్కుతూ ఉంటే ఒక ఎత్తు ప్రదేశంలో ఒక వృక్షం ఉన్నట్లు గోచరించింది. అక్కడికి ఎక్కుదామని పోతుంటే ఒక పొదకు నా తొడ రాచుకుంది. ఆ రాపిడికి అందులో ఉన్న జుంటీగలు చెలరేగి కరవడం ప్రారంభించినవి. సరే, ఈ తొడ తప్పు చేసింది కనుక దానికిదే శిక్ష అని కదలకుండా నిలిచాను. ఆ ఈగలు వేరెక్కడా కుట్టక ఏ భాగం వాటికి తాకిందో ఆ భాగంపై మాత్రమే కుట్టినవి. ఒక్కొక్కటి వచ్చి ముక్కుతో తొలిచి ఆ ముక్కు అందులో విరిగేంత వరకు పొడిచిపోయేది. ఈ విధంగా వాటి ఇష్టం వచ్చినంతసేపు కసి తీరా కరిచి పోయినవి. అవి వదిలిపోయిన తర్వాత నడక సాగించాను. అయితే ఆ వృటవృక్షం సంగతి మాత్రం గుర్తులేదా? చిత్రంగా ఆ విషయమే మరపు కలిగి 7 దొనలకు చేరుకుందామని చూస్తే మధ్యన అగాధమైన 3 దొనలు అడ్డంగా ఉన్నవి. కాలు చూద్దామా, ఇంత లావై బాధిస్తున్నది. సరే ఎలాగో ఆ 3 దొనలు దాటి 7 దొనలకు చేరి అక్కడ నుంచి సరాసరి దిగి సాయంత్రం అయ్యేసరికి జటాస్వామి గుహ వద్దకు చేరాను. అంతవరకు ఆహారం లేదు, ఏమీ లేదు. అక్కడ వారేదో పాలు పండ్లు కలిపినది ఒక లోటా ఇస్తే తాగి రవంత విశ్రమించి రాత్రికి విరూపాక్ష గుహకు వెళ్ళాను. కాలు ఇంత లావైంది. జటాస్వామి వాళ్ళు గమనించలేదు. కానీ పళనిస్వామి వెంటనే చూచి ఇదేమి అని విచారించి తెలుసుకుని మరుదినం నువ్వుల నూనె రాచి శ్రావణంతో ఆ కుట్టిన చోటు గుచ్చి చూస్తే ఒక్కొక్క కుట్టులోనూ ఒక్కొక్క ముళ్ళు ఇనుప మేకలా ఉంది. వారు చాలా శ్రమపడి అవన్నీ మెల్లిగా తీసి తర్వాత ఏవో చికిత్సలు చేశారు. 2-3 రోజులకు కాలువాపు తగ్గిందని సెలవిచ్చారు భగవాన్. ఆ తర్వాత ఆ వటవృక్షం ఉన్న స్థలం గుర్తించాలని యత్నం చేయలేం లేదా భగవాన్ అన్నాను. మళ్ళీ ఆ తలపే కలగలేదన్నారు భగవాన్. ఆ మధ్య వెంకట్రామయ్యర్ గారు, మురుగునారు, కుంజస్వామి ఇత్యాదులంతా ఆ స్థలం కనిపెట్టాలని వెళ్ళి భంగపడ్డారు కాబోలే అన్నాను. అవునవును, అదొక తమాషా. అప్పుడు మీరు ఉన్నారు కదూ, విన్నారుగా అన్నారు భగవాన్.
విన్నాను గాని వివరాలు తెలియవు అన్నాను. అయితే వాళ్ళల్లో ఎవరినైనా అడగండి చెప్తారు. వాళ్ళు పడ్డ పాటు వాళ్ళే చెప్తేనే బావుంటుందని సెలవిచ్చారు భగవాన్. 237వ లేఖ భక్తుల భంగపాటు. 12/4/1949 వటవృక్ష విషయం భగవాన్ సెలవిచ్చారంతా రాసి, ఆ ప్రదేశం కనిపెట్టాలని వెళ్ళిన భక్తుల భంగపాటు వివరంగా వినాలన్న కుతూహలంతో భగవాన్ ఆజ్ఞానుసారం ఆ సమూహంలో ఎవరిని అడుగుదామా అని యోచిస్తూ ఉంటే, ఈ ఉదయం తలంపుగా కుంజస్వామి మన ఇంటికి వచ్చారు. భగవాన్ సన్నిధిలో జరిగిందంతా చెప్పి, ఆ తమాషా ఏమా మిమ్మల్ని అడిగి తెలుసుకోమని భగవాన్ సెలవిచ్చారు. వివరించవలసిందే అన్నాను. వారు చకితులై, అయ్యయ్యో! ఆ సమాచారమా? ఎందుకు అడుగుతారమ్మా? మేము పడ్డ పాటు భగవంతునికి ఎరుక అన్నారు. అందుకే వినాలంటున్నాను అన్నాను. మంచిదే, విని రాయండి. ఇక ముందెవరూ ఆ విధంగా చేయకుండా ఉండేందుకు అది ఒక ఉదాహరణగా ఉంటుందని ఇలా చెప్పారు. 5 అయిందనుకుంటాను. ఆ సంఘటన జయంతికి భక్తులంతా చాలామంది వచ్చారు. యథాప్రకారం జయంతి జరిగింది. ఆ సందడి ముగిసిన తర్వాత ఒకనాడు అరుణగిరి శిఖరానికి పోయి వద్దామని అంతా అనుకున్నాం. దాదాపు 25 మంది వరకు బయలుదేరేటట్టు ఉన్నారు. సరే, ముందు రాత్రి ఇష్టాగోష్ఠి సమయంలో ఈ విషయం అంటే శిఖరానికి వెళ్ళి వస్తామని భగవాన్తో మనవి చేశాం. భగవాన్ ప్రయాణ సౌకర్యాలన్నీ చెబుతూ ఆ ప్రసంగవశంగా అరుణగిరి యోగి నివసించే వటవృక్షాన్ని గురించి, తాము ఆ పక్క పోతూ ఉంటే జుంటిగలు కుట్టిన విషయాన్ని గురించి మనం మీకు చెప్పినట్లే మా అందరికీ ఎదుట చెప్పారు. అది విన్న తర్వాత నాకు మునగాల వెంకటరామయ్య గారికి ఆ స్థలం చూడాలన్న కుతూహలం కలిగింది. కానీ భగవాన్తో చెప్పలేదు. పలాకొత్తుకు వచ్చిన తరువాత నేను వెంకటరామయ్యర్ గారు కలిసి బయలుదేరి మురుగునారు కళ్యాణ సుందరం అయ్యర్, థామస్ అనే దొర, వారి స్నేహితుడు, ఒక జమీందారీ యువకుడు, ఇంకా ఎవరో నూతనులు ఇద్దరును వాళ్ళను కలుసుకుని ఇందుకు అనుకూలంగా కూడబలుక్కుని మిగతా వారెవరికి మా ప్లాన్ చెప్పక కావలసిన సామానంతా తీసుకుని అందరితో పాటు బయలుదేరాం. తెల్లవారేసరికి టౌను వైపున్న మెట్ల పక్కన చేరాం. మా జట్టు 8 మంది మాత్రమే కిందనే నిలిచి, మీరంతా ముందు నడవండి, ఇంకా ఒకరిద్దరు రావాలి, వారు వచ్చిన తర్వాత మేము మీతో కలుసుకుంటామని మాయమాటలు చెప్పి వారందరినీ ముందుకు పంపి, మేము ఒక్కొక్కరం చల్లగా జారుకుని పచ్చయ్యమ్మ కోవిల వైపు నుండి అడ్డదోవన పైకి ఎక్కడానికి ఆరంభించాం. మాతో ఉన్న జమీందారు యువకుడు ఆ వృక్ష దృశ్యం ఫోటో తీసి భగవాన్ చూపుదామన్న కుతూహలంతో కెమెరా మెడలో కట్టుకున్నాడు. ఎక్కి చూస్తాం, ఎక్కడా వటవృక్షం కనిపించదు. పోనీ శిఖరానికైనా చేరుదామా అంటే అది గోచరించదు. కింద మీద తెలియక అక్కడే చుట్టి తిరుగుతూ అలసిపోయి ఒకచోట చిక్కున్నాం. కింద చూస్తే అగాధమైన లోయ, కూర్చునేందుకు సమప్రదేశం లేదు, ఆనుకుందామంటే ఆధారం లేదు. పైన ఎండ, 12 గంటలైంది. ఈ సందర్భంలో వెంకటరామయ్య గారికి గుండెదడ వచ్చి గడ్డిలో వారారు. వారిని పడిపోకుండా ఇద్దరు పట్టుకోవాల్సి వచ్చింది. మురుగునారు అసలే కనిపించరు. ఏమా ఈశ్వర అని వెతికితే వెనుక పక్కన నడవలేక పాకుతూ వస్తున్నారు. అందరి ప్రాణాలు అరచేతికి వచ్చినవి. ఒకరితో ఒకరు మాట లేదు, మంతనా లేదు. నాకప్పుడు ఈ పని భగవాన్తో చెప్పకుండా నేనుగా చేశానే, ఇందరినీ పిలుచుకుని వచ్చానే, వీరికి ఏమైనా అపాయం కలిగితే భగవాన్ సన్నిధికి ఎలాగ పోగలను అన్న ఆదుర్ద కలిగి, సరే అలా ఏదైనా జరిగి నేను జీవించి ఉంటే ఇలాగే సరాసరి ఉత్తరంగా పోతూ ఆహార పానీయాదులు విసర్జించి శరీరాన్ని విడుద్దామని మనసులో తీర్మానించుకుని, ఏనాడు కామ్యంగా భగవాన్ని ప్రార్థించిన నేను, భగవానే ఈ అపాయం నుండి వీరందరినీ కాపాడవలసిందని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ నిలిచాను. ఆ వెంటనే ఎక్కడో కట్టెలు కుట్టే శబ్దం వినిపించింది. ఆ శబ్దం వచ్చిన జాడను అనుసరించి చూస్తే చాలా దూరంలో ఒకడు కట్టెలు కుడుతూ కంటికి గోచరించాడు. పిలిస్తే వినిపించదని మాలో ఒకరు పై బట్ట జెండా వలి విసురుతూ వాడిని ఇక్కడికి రమ్మన్నారు. అది చూచి అంతా పిలిచారు. మా గుంపులో ఒకరిద్దరు సూటుతో ఉండడం వల్ల ఫారెస్ట్ ఆఫీసర్లు అనుకుని వాడు పరిగెత్తసాగాడు. నేనప్పుడు పెద్ద శబ్దంతో, ఆశ్రమవాసులను రా, డబ్బిస్తాం, భయపడకు అని రమ్మని పిలుస్తూ నా కాషాయం చూపాను. వాడు అప్పుడు నమ్మి మా వద్దకు వచ్చాడు. అప్పటికి మేము వటవృక్షం మాటే మర్చిపోయాం. శిఖరానికో 7 దొనలకో చేర్చురా బాబు అన్నాం. వాడు శిఖరం చేరడానికి మార్గం లేదు, 7 దొనలు చేరవచ్చును, అందుకు అగాధమైనవి 3 దొనలు అడ్డు ఉన్నవి, అవి దాటడం చాలా కష్టం అని చెప్పి ఒకసారి ఒకరి చెయ్యి పట్టుకుని ఎలాగో ఆ 3 వరవలను దాటించి అవతల కూర్చోబెట్టి మళ్ళీ వచ్చి ఇంకొకరిని అందరినీ దాటించి కూర్చోబెట్టేసరికి అందరి ప్రాణాలు త్రాహి అయినవి. అప్పుడు భగవాన్ కృప వల్ల మేము ఉన్నంత వరకే రవంత మేఘం తోచి బట్ట తడుపు జల్లు మాపై పడ్డది. ఆ జల్లుతో అందరి ప్రాణాలు తేరుకున్నవి. అక్కడికి 7 దొనలు తెలిసినవి. ముందు ఎక్కిన వారు మా జాడ తెలియక ఏదో తిని మేము ఏమైపోయినామో అన్న భీతితో అటు ఇటు చూస్తూ ఉండగా మా లక్షణం వారికి గోచరించింది. అక్కడి నుండి అరుస్తూ పిలిచారు. మేము బదులరిచాం. సరే, ఆ కట్టెలు కొట్టేవాడు ఎలాగో మా అందరిని అక్కడ చేర్చాడు. చినిగిన బట్టలు, చిరిగిపోయిన ఒళ్ళు, మా లక్షణం ఎలా ఉండాలో అలా ఉంది. ముందు ఏదో ఆహారం ఇచ్చి తర్వాత విషయం విచారించి తెలుసుకుని మా వద్దనున్న కెమెరా, పెరుగు ఫ్లాస్క్ చూచి ఏమి
మాకు లేకుండా పెరుగంతా మీరే త్రాగారా? పోనీ మీరు కష్టపడ్డ ఆ స్థలమైన ఫోటో తీశారా అని నవ్వారు. అప్పుడు అవి మా వద్ద ఉన్నట్లు చెప్పి వచ్చింది. అంతవరకు మా వద్ద ఉన్నవన్న విషయమే మరిచాం. సరే రవ్వంత విశ్రమించి అంతా దిగి విరూపాక్ష గుహ వద్దకు వచ్చిన తర్వాత ఈ వేషాలతో ఇప్పుడే భగవాన్ సన్నిధికి పోరాదని మా జట్టు మాత్రం అస్తమించే వరకు అక్కడ ఆగి వెనుక తిరిగి వచ్చాం. ఒళ్ళంతా శుభ్రపరుచుకున్న తర్వాత భగవాన్ వద్దకు వెళ్ళవచ్చునని పలాకొత్తుకు వెళ్ళా నేను. ఆ జమీందారు యువకుడు వెంకటరామయ్యరు అలాగే వెళ్ళి దూరంగా నమస్కరించి చక్కా పోతూ ఉంటే భగవాన్ గమనించి అదిగో చూడండి వాళ్ళ వాలకం ఏదో అపాయం జరిగినట్టుందని సమీప వర్తులకు భక్తులతో అంటున్నారు. ఇంతలో నేను వెళ్ళాను. నమస్కరించి లేచి లేవక ముందే భగవాన్ ఏం జరిగింది? వాళ్ళిద్దరు వాలకం చూస్తే రక్తం చిందిందే, ఒళ్ళు చినిగిన బట్టలు బీభత్సంగా ఉన్నారే అని ఆదుర్దాగా అడిగారు. ఆ విషయం నివేదించాను. భగవాన్ ఇటువంటి చేష్టలు చేయవచ్చునా అని బాగా చివాట్లు పెట్టి నాతో చెప్పి ఉంటే పోవద్దని ముందే చెప్పేవాడిని. మహాత్ములుండే స్థలాలను గురించి శోధింపదలచడం తప్పు కదా. తలవని తలుపుగా ఆ దారి తొక్కితేనే నన్ను ఈగలు కుట్టి బాధించాయి. మళ్ళీ అటు పోదామన్న తలంపే నాకు కలగలేదు. ఆ స్థలాలను గురించి మీతో చెప్పడం నాదే తప్పు అన్నారు భగవాన్. నేను అప్పుడు చేతులు కట్టుకుని భగవానే పొరపాటు అయింది. ఈ కొండ మీద విశేషాలన్నీ భగవాన్ సెలవిస్తుంటే విని అవన్నీ పరిశీలించాలని చూడాలని కుతూహలంగా ఉండేది. నేటితో అది తీరిపోయింది. భగవాన్తో చెప్పకుండా వెళ్ళదలిచినందుకు ప్రాయశ్చిత్తమైంది. ఇక మీదట ఇటువంటి పని చేయను అని క్షమాపణ చెప్పుకున్నానమ్మా అన్నారు కుంజస్వామి. 238వ లేఖ అసురవాసన 13/4/1949. వారం రోజుల కిందట రామయోగి గారు ఇక్కడికి వచ్చారు. వారు ఈ ఉదయం భగవాన్ సన్నిధిలో కూర్చొని భగవానే కొందరిప్పుడు మేము జ్ఞానులమైన జీవన్ముక్త స్థితిలో ఉన్నాం అంటూ ఒక్క క్షణం కూడా స్థిమితంగా కూర్చోకుండా తిరుగుతూనే ఉంటారే, వారెలా జీవన్ముక్తులు అవుతారబ్బా అన్నారు. దానికేమి నారదాదులు జీవన్ముక్తులైన వారే కదా, లోక సంచారం వల్ల ఆ జీవన్ముక్తి కొదవేముంటుంది? వారి వారి ఉపాధి యొక్క ప్రారంధానుసారం జరిగేది జరుగుతుంది, జరగనేది జరగదు అని సెలవిచ్చారు భగవాన్. అది కాదు భగవాన్, నారదాదులు జీవన్ముక్తులైన తర్వాత లోక కళ్యాణార్థం సంకీర్తన పరులై సంచరించారు. వీరలా కాదే, రాగద్వేషాలతో కూడిన లౌకిక వ్యవహారాల్లో సదా సంచరిస్తూనే మేము జ్ఞానంలో జీవన్ముక్తులం అంటే ఎలా పసుకుతుంది అన్నారా భక్తులు. అదా మీరు అడిగేది? సరిసరి, దాన్ని అసురవాసన అంటారు. ఆ అసురవాసన గురించి వాసుదేవ మరణంలో తమాషాగా రాశారు, విందురుగానే వినండి అని. ఏమోయ్ వెంకటరత్నం, వాసుదేవ మరణం తీసుకురా అన్నారు భగవాన్. అతను ఆ పుస్తకం తెచ్చాడు. భగవాన్ అసురవాసన ప్రకరణం తీసి చూపి చదవమంటూ, ఇదిగో చూడు, నవ్వకుండా చదవాలి తెలుసునా, అంటూ నీలో నీవు కొనుక్కోకుండా పెద్దగా చదవాలి, అదిగో అప్పుడే నవ్వుతున్నావు, నవ్వకుండా చదువు అని హెచ్చరించారు. అతను ఎలాగో నవ్వు ఆపుకొని చదవడం ప్రారంభించారు. విషయ సారాంశం రాస్తానిక్కడ. సాధకుడైన వానికి అసురవాసన సంబంధమైన ప్రతిబంధకం ముందు తనలో లేనట్లు తోచినప్పటికీ ఒకానొక సమయంలో ఇతరుల ఆచారాల చూచి కానీ తనకు తాను అపేక్షించడం వల్ల కానీ ఆ ప్రతిబంధకం ప్రకటితమవుతుంది. ఏ విధంగా అంటే, ఓరి భ్రష్టుడా, ఇలాగా ఆచారాలు చేయడం, భ్రష్టుడు అయిపోయావు, సందేహం లేదు. నీకు ఈ ఆచారాలు చెప్పిన గురువెవరు వాడే భ్రష్టుడే. రేపటి నుండి నీవు మా సన్నిధికి రావద్దు పో. ఓరి మాకు నమస్కరించి బతికిపోరా, గురుపాద తీర్థం పుచ్చుకొని బతికిపో. మాకు సేవ చేయడం కన్నా వేరే వేదాంత విచారం ఏముంది? మమ్ము పూజిస్తే సకలాభిష్టాలు సిద్ధిస్తవి. మమ్ము వినా వేరెవరికి సేవ చేయకు. ఓరి, మారెవరికైనా నీకున్నదంతా ఇవ్వకుంటే నీవు మా వద్దకు రావద్దు. ఇదిగో ఒకడు మమ్ము లక్ష్యపెట్టక లేవలేదు, వాడి ఆయుష్ అంతా మటుకు సరి అన్నాం, భస్మైపోయాడు. ఇంకొకడు అదేవిధంగా ఐశ్వర్యం పోగొట్టుకున్నాడు. ఇంకొకడు మా వద్ద మంత్రోపదేశమై తర్వాత మమ్మల్ని గణింపక భస్మైనాడు. మా మహిమ మా వంటి వారికే కానీ ఇతరులకేం తెలుస్తుంది? మేము భూత భవిష్యత్ వర్ధమాన కాలాదులన్నీ తెలిసిన వారము. త్రికాలములందు మేము లోకాన్ని క్షక్షిస్తాము. చాలా ధనం సంపాదించి అదంతా దానం చేసి వేశాము. ఎవరెవరి మనసులలో ఏ కోరికలు ఉన్నావో అవన్నీ మాకు ఎదురుగా వచ్చి నిలుస్తవి. అదిగో వాడికి ఆ ఆపద రాగలదు, ఇదిగో వీడికి సంపద వచ్చి తీరుతుంది, ఇవన్నీ మాకు గోచరించగలవు. నేను సిద్ధుణ్ణి, భోగిని, ఈశ్వరుణ్ణి, నాకంటే అదుకులు ఎవరున్నారు? అంతా నన్నే సేవించాలి. నా వల్లే వారి వారి అభిష్టాలు నెరవేర్చుకోవాలి. అలా చేయకుంటే పాప కుంభలో పడిపోతారు, గురుద్రోహం చేసిన వారు అవుతారు. జాగ్రత్త అంటూ ఇంకా అదే భావంతో ఎంతో రాసి ఆ ప్రకరణం చివర ఈ ప్రతిబంధం అనర్థహేతు కనుక మోక్షాసక్తులైన వారు తగు రీతిగా విచారించి తెలుసుకుని దాన్ని పరిత్యజించాలని, ఈ ప్రతిబంధం ఉండగా శ్రవణాదులు ఎవరైనా చేసినప్పటికీ ఆ జన్మలో మోక్షం కలగదని, అయితే ఆ శ్రవణాదులు వ్యర్థమైపోక ఉత్తమలోక ప్రాప్తి కలిగి తద్వారా చిత్తశుద్ధి ఏర్పడి ఆ తర్వాత బ్రహ్మనిష్ఠులై పుట్టి క్రమంగా శ్రవణాదులు చేసి జ్ఞానం పొందగలరని ఉంది. వెంకటరత్నం అదంతా చదివి ముగిసిన తర్వాత భగవాన్ అవుతూ,
ప్రశ్నించిన భక్తులను చూచి ఏమండి అంతా విన్నారు కదా అన్నారు. విన్నాను. అయితే ఈ ప్రతిబంధం ఉండగా శ్రవణాదులు చేసిన వారికి ఈ జన్మలో మోక్షం రాకున్నా ఈ శ్రవణాదులు వృధా పోక ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుందని అన్నారు. సరే, ఆ శ్రవణాదులు చేయక ఈ ప్రతిబంధమే ప్రాధాన్యంగా ఉంచుకుంటేనో అన్నారు ఆ భక్తులు. అది తప్పక అనర్థహేతు అవుతుంది. నహుషుడు పదభ్రష్టుడై అజగరంగా 10,000 ఏండ్లు పడి ఉండలేదా అని సెలవిచ్చారు భగవాన్. 239వ లేఖ తుల్యనిందా స్తుతిర్మౌని 14/4/1949. 1945 జూలై ప్రాంతంలో ఒక యూరోపియన్ యువకుడు నీలగిరి నుండి ఇక్కడికి వచ్చాడు. అతడు వచ్చేసరికి 7:30 అయింది. భగవాన్ స్వల్పాహారార్థం లోపలికి వెళ్ళారట. పళ్ళబుట్ట తదితర సామాన్లు హాల్లో ఒప్పచెప్పి అతడు దడిబిడులుగా భోజనశాలలోకి వెళ్లడంలో మనీ పర్సు దారిలో పడ్డదట. అతడు అది గమనించలేదు. అనంతపురం నుండి వచ్చిన ఒక రెడ్డి తాత అది చూస్తూ ఉన్నాడు. ఆ యువకుడు రాని చెబుదామని అనుకుంటుంటే ఒక పంగనామాల పెద్ద మనుషుడు పెద్ద తలపాగతో వచ్చి పర్సు తీస్తుంటే తాత చూచి దొరదయ్యా అన్నాడు. వారు తాలూకా వాడినేనయ్యా నేను, వారే తెమ్మన్నారు, వారికే ఇస్తానని ఆ తాతకు వైష్ణవ మాయ కప్పి భోజనశాలలో ప్రవేశించి రెండో కంటికి తెలియకుండా అదృశ్యమైనాడట. యూరోపియన్ యువకుడు తిరిగి వచ్చి పర్సు పోయిందని 10 మందితో చెబితే నామాల వారి నటన తాత చెప్పాడు. 10 మంది 10 దోవలు వెతికినా ప్రయోజనం లేకపోయింది. పర్సులో ఉన్నది 10 రూపాయలట. 7:15కు నేను వచ్చేసరికి ఈ కథంతా జరిగింది. రెడ్డి తాత వల్ల పై కథంతా విని హాల్లోకి వెళితే భగవాన్ చిరునవ్వుతో, ఇదిగో ఆ పరమ వైష్ణవునకు 10 రూపాయలు దక్షిణ ఇచ్చుకున్నది వీరే అని నాకు చూపారా యువకుని. హాల్లో ఉన్న ఒక పెద్ద మనిషి అందుకుని ఆ పర్సు దొరికిన వారు భగవానే నాకు ఇచ్చారని సంతోషిస్తారులేండి అన్నారు. సరి పోగొట్టుకున్న వారు భగవానే ఎత్తుకుపోయారని అనుకుంటారు అని సెలవిచ్చారు భగవాన్. ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒకనాడు ఎక్కడి నుంచో కొందరు భక్తులు ఆశ్రమానికి వచ్చారు. వారంతా స్నానపానాదులు ముగించుకుని ఒక పెద్ద పళ్ళెంలో పలహారాలు పళ్ళు మొదలైన పెట్టుకుని భగవాన్ సన్నిధికి వచ్చి నమస్కరించి కూర్చున్నారు. కొంచెం ఆగి అందరూ అరుణాచలేశ్వరుని ఆలయానికి వెళ్ళి వస్తామని లేచారు. అందులో ఒకరు చేతులు జోడించి, స్వామి, నేను ఒక ప్రారంభిస్తూ భగవాన్ ప్రార్థన చేస్తున్నాను. తమ అనుగ్రహం వల్ల అది ఫలించింది. నా అభివృద్ధికి శ్రీవారి అనుగ్రహమే కారణం. అది ఇది అంటూ చాలాసేపు స్తోత్రం చేసి అందరితోనూ కలిసి ఆలయానికి వెళ్ళారు. వారటు వెళ్ళగానే భగవాన్ చిరునవ్వుతో అందరిని చూచి వారదే అనుకున్నారట. వారికి అనుమానుసారం అది ఫలించింది. భగవాన్ అనుగ్రహం వల్లనే అది అయిందని స్తోత్రం చేశారు. ఇంకొకరు వారి కర్మను అనుసరించి అనుకున్నది కాదు, వారు భగవాన్ ఏం సహాయం చేయలేదు, ఏం లాభం అని నిందిస్తారు. ఇది వచ్చినట్లే అది వస్తుంది, మనం రెండూ తీసుకోవాల్సిందే అని సెలవిచ్చారు. అందుకు నిరసనంగా నిన్న ఒక విషయం జరిగింది. ఏమంటే, దుష్టులెవరో భగవాన్పై నిందారోపణ చేస్తూ ఇంగ్లీష్లో రాసిన ఉత్తరం నిన్న ఉదయం పోస్టులో వచ్చింది. ఆశ్రమం వారది మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో భగవాన్ చూపారట. సాయంత్రం 3ంటికి మురుగునారు, విశ్వనాథ బ్రహ్మచారి మొదలైన భక్తులంతా రాగానే ఆ లేఖ వృత్తాంతం చెప్పి నవ్వుతూ, ఏమో వెంకటరత్నం, ఆఫీస్కి వెళ్ళి ఆ ఉత్తరం తీసుకునిరా, వీరెవరైనా చదివి అందరికీ వినిపిస్తారు అన్నారు. అదెందుకు అని అతను వెళ్ళలేదు. ఎందుకంటావేమయ్యా, మీరంతా స్వామి అంటే ఏదో గొప్పగా చెప్పుకుంటారు. ఆ ఉత్తరం చదివితే తెలుస్తుంది మన స్వామి తత్వం అంతాను. పోయి తీసుకురా, అంతా చూస్తారు అన్నారు భగవాన్. కదలలేదా అతడు. భగవాన్ అతను చూస్తూ, ఎవరైనా భగవాన్ అంతవారు ఇంతవారు అని ఉత్తరం రాస్తే తెచ్చి అందరూ వినివిట్లో 10 మంది చేత చదివిస్తావే, ఇదెందుకు తేవు అని మా వైపు తిరిగి, ఇదిగో చూచారా వీడి చేష్టలు, భగవాన్ అంత గొప్పవారు ఇంత గొప్పవారు అని ఎవరైనా స్తోత్రం రాసి పంపితే తెచ్చి చదివిస్తాడు, కానీ ఇది కూడదట ఏమో అన్నారు భగవాన్. సరి అదెందుకు చదవడం అన్నారు మరున్నారు. ఓహో, అదా సంగతి, అంతా ముందే కూడబలుకున్నారు కాబోలును, పోనీ నాకేమి అంటూ మందహాస ముఖారవిందులై మౌనం వహించారు భగవాన్. శ్రీవారి పెంపుకు ఓర్వక అపకారం చేయాలని తలపెట్టిన మల్లస్వామి, జటాస్వామి మొదలైన వారి అందరూ సౌహార్ద భావాన్ని వ్యక్తపరిచిన భగవాన్కు ఇది ఒక లక్ష్యమా ఏమని మేమంతా అనుకున్నాం. భగవద్గీత 12వ అధ్యాయంలోని సమశత్రౌ చ మిత్రే చ తదా మానవమానయో శీతోష్ణ సుఖదుఃఖేషు సర్వసంగ వివర్జితః తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేత స్థిరమతి భక్తిర్మాన్మే ప్రియో నరః. శ్లోకాలకి ఇది దృష్టాంతమే కదా. 240వ లేఖ పాతాళలింగము 10/5/1949. శ్రీ భగవాన్ ఇక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో అరుణాచలేశ్వర ఆలయంలో ఉన్న 1000 కాళ్ల మండపంలోని పాతాళలింగం వద్ద కొన్నాళ్లు రక్తం కారేటట్లు కీటకాలు కరిచినా లక్ష్య పెట్టగా తదేక నిష్ఠతో నివసించి ఉన్నారని చరిత్రలో రాసి ఉన్నారు కదా. శిథిలావస్థలో ఉన్న ఆ గుహ, అందులోనూ లింగము మనం చూచే ఉన్నాం. ఆ మధ్య గుహను బాగు చేసి చక్కని దేవాలయంగా మార్చాలని మిసెస్ తలయర్ ఖాన్ ప్రయత్నపడి డబ్బు వసూలు చేసి తారాపూర్ కంపెనీ వారిని కాంట్రాక్టర్గా నియమించింది. మాతృభూతేశ్వర ఆలయ కుంభాభిషేకానికి ముందే తయారైంది. అయినప్పటికీ కుంభాభిషేకానంతరమే తెరిచే ఏర్పాటుతో
ఆ కార్యక్రమం నిలిపి ఉంచారు. మార్చి 17 తేదీన కుంభాభిషేకం అయింది కదా! అందువల్ల ఈ నెల 4వ తేదీ ఉదయం 8:30 గంటలకు ఆ పాతాళలింగ దేవాలయం గవర్నర్ జనరల్ శ్రీ రాజగోపాలాచారి వచ్చి తెరిచేటట్లు ఏర్పాట్లన్నీ చేసి ఆహ్వాన పత్రికలు అందరికీ పంపించింది మిసెస్ తలైర్ ఖాన్. రాజదర్బార్తో వచ్చే ఆ రాజప్రతినిధికి రాకకు ముందే ఎక్కడెక్కడి నుంచో రిజర్వ్ పోలీస్ దళాలు వచ్చినవి. రోడ్లన్నీ మరమ్మతు చేసి జాతీయ పతాకాలతో అలంకరించారు. వేయికాళ్ల మండపం అంతా శుభ్రపరిచి సున్నం కొట్టించారు. ప్రేక్షకులు చాలామంది వచ్చారు. ఊరంతా కిటకిటలాడింది. ఆ గవర్నర్ జనరల్తో పాటు మద్రాస్ గవర్నర్, భావనగరం మహారాజు దంపతులు వస్తారని, వారు భగవాన్ దర్శనార్థం 10:30 గంటలకు ఆశ్రమానికి రాగలరని తెలిసి మున్సిపాలిటీ వారు, పోలీసు వారు తగిన ఏర్పాట్లు చేశారు. ఆ రాజప్రతినిధి అనుకున్న వేళకు సరిగ్గా రైలు దిగి వచ్చి ఆ పాతాళలింగ భవనం తెరిచి అక్కడే శ్రీ భగవాన్ గురించి ప్రశంసనీయంగా ప్రసంగించి అత్యవసరమైన పనులు ఉన్నందువల్ల ఆశ్రమానికి రాలేకపోతున్నానని గవర్నర్ ద్వారా భగవాన్కు విన్నపం పంపి వెళ్ళిపోయినారు. వారు అటు పోగానే అక్కడి జనమంతా ఇక్కడికి చేరారు. 10:30 కల్లా భావనగరం రాజదంపతులు భగవాన్ సన్నిధికి వచ్చి భక్తి పూరిత హృదయులై ప్రణమిల్లి అనేక విధాల ప్రస్తుతిస్తూ అరగంట ఉండి అనుగ్రహ ప్రసాదం స్వీకరించి సెలవు పొంది వెళ్ళారు. ఆ దేవాలయం తెరిచినప్పుడు జరిగిన వైభవం అంతా చూచి వచ్చిన భక్తులొకరు భగవాన్ ఉద్దేశించి, ఎక్కడ వేయగాళ్ల మండపంలో గుహలు ఉండవే, ఇక్కడ ఈ గుహ ఏర్పడడానికి కారణం ఏమిటో అన్నారు. భగవాన్ ప్రసన్నవదనంతో, అవునా, ఎక్కడా ఉండవు. ఇక్కడ అది ఉన్న కారణం ఏమిటంటే ఎవరో పెద్దలు గతించినప్పుడు వారి శరీరం ఇక్కడ సమాధి చేసి లింగం ప్రతిష్ఠించారట. వేయిగాళ్ల మండపం కట్టక ముందే ఉన్నందువల్ల దాన్ని కదల్చక అలాగే అడుగున ఉంచి తదితర స్థలం మెరక చేసి ఆ మండపం కట్టారట. అందువల్ల అది అడుగున పడి గుహ వలె ఉండిపోయింది. తర్వాత ఆ గుహ మార్గానికి మెట్లు కట్టారు. నేను అక్కడున్న రోజుల్లో అంతా మట్టి కొట్టుకుని ఉండేది. ఆ మండపంలో ఏనుగు గుహలో నేను తప్ప మరెవరు ఉండేది కాదు అని సెలవిచ్చారు. ఆ గుహ ఏర్పడ్డ కారణం విని అంతా ఆశ్చర్యం చెందారు. ఆ వేయిగాళ్ల మండపం ఆంధ్ర సామ్రాట్ అయిన కృష్ణదేవరాయలే నిర్మించినట్లు కోవెలగోడల మీద శాసనాలు ఉన్నవని, ఆ శాసనాల్లో రాయలవారు ఇంకా అనేక ధర్మాలు చేసినట్లు చెప్పి ఉన్నదని లోగడ భగవాన్ అనేక సార్లు సెలవిచ్చారు. అది విని డాక్టర్ అనంతనారాయణరావు కొందరు భక్తులను వెంటబెట్టుకుని వెళ్ళి ప్రాకృత భాషలో ఉన్న ఆ శాసనాలు కాపీ చేయించుకుని వచ్చి ఇంగ్లీష్కు తర్జుమా చేయించి తమ పుస్తకంలో ప్రకటించారు సుమా. 1948 జూన్లో నేను తిరుచుళ్ళి వెళ్ళి వచ్చినప్పుడు భగవాన్ సెలవిచ్చిన గాథలు ఎన్నో ఉన్నవి. అవన్నీ మరొకసారి సావకాశంగా రాస్తాను.